ఈ ప్రాంతంలో అనేక పోరాటాలు జరిగినాయి. కూలీనాలి పోరాటాలు జరిగినాయి, కూలీ రేట్ల పెంపుదల కోసం జరిగినాయి, సారా వ్యతిరేక పోరాటం జరిగింది. సారా వ్యతిరేక పోరాటంలో ఇదే ముకుడుదేవపల్లిలో అన్ని మధ్యనే చనిపోయినటువంటి కామ్రేడ్ రామలక్కతో సహా మేమందరం కూడా కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున పోరాటాలు చేసినప్పుడు పోలీసు జీవులను తరిమి కొట్టినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. ఒకటా రెండా చెప్పుకోవడానికి అనేక పోరాటాలు. అట్లాంటి పోరాటాలలో ఎంతో మంది జనం కదిలినటువంటి ప్రాంతం. ఆ పోరాటాలపైన నిర్బంధాన్ని కొనసాగించినాకు అతి కొద్ది కాలంలో మళ్ళీ వాటిని ముందుకు తీసుకుపోతూ కొనసాగినటువంటి ప్రాంతం ఇదంతా కూడా. ఇక్కడ మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటం జరిగినటువంటి ఈ నేలన ఆనాటి నుండి ఈనాటి వరకు ఇంకా భూమి సమస్యగానే ఉండిపోయింది. మనమంతా ఏం కోరుతున్నాం? భూమి కావాలని కోరుకుంటున్నాం. ఆనాడు జరిగినటువంటి పోరాటం భూమి కోసమే, కొనసాగుతున్నటువంటిది భూమి కోసమే. ఇక్కడ కొంతమంది మాట్లాడుతున్నారు, దేశంలో 540 సంస్థానాలు కూలిపోయినాయి అని మాట్లాడుతున్నారు. ఇదే తెలంగాణలో 14 సంస్థానాలు కూలిపోయి ఇప్పుడు 119 సంస్థానాలు వచ్చినాయి. అంతేనా? ఇక్కడ ఇప్పటి వరకు కూడా అసమానతలు పోలేదు, వివక్షతలు పోలేదు, కులము పోలేదు, మతము పోలేదు, ఇంకా భూమి పంపిణీ కూడా జరగలేదు. కానీ వేటి గురించి కూడా మాట్లాడకూడదు అంటున్నారు. మాట్లాడిన వాళ్ళ మీద నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారు.